హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈ వీడియోలో మనం అరేస్ అనే కాన్సెప్ట్ని కంటిన్యూ చేద్దామండి సి ప్రోగ్రామింగ్లో. సో లాస్ట్ సెషన్లో మనం అరేస్ గురించి చెప్పుకున్నప్పుడు అరేస్ అంటే డెఫినేషన్ చూసాం, అరే డెఫినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ అరేని చూసాం. హౌ డు వి డిక్లేర్ అరేస్ అని చెప్పేసి అండ్ హౌ డు వి ఇనిషియలైజ్ ద అరేస్, ఈ థింగ్స్ అన్ని చూసి ఒక ఎగ్జాంపుల్ చూసామండి అరే ఎలిమెంట్స్ తీసుకొని దాన్ని ప్రింట్ చేయడానికి. ఈరోజు మనం ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదామంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాను. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. stdio.h యూ పీపుల్ నో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. మెయిన్ ఫంక్షన్ విల్ టెల్ యువర్ కంపైలర్ ఫ్రమ్ వేర్ టు స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్. అండ్ ద నెక్స్ట్ లైన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ ఐ అనే వేరియబుల్ని నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఫర్ లూప్ రాయడానికి లేదా మీ ఇటిరేషన్స్ చేయడానికి. అంటే మీ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయండి, సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయండి, థర్డ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయండి, రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని కౌంట్ చేసుకోవడానికి నేను ఐ అనే వేరియబుల్ని యూస్ చేస్తున్నాను. ప్రింట్ చేయడానికైనా మనం కౌంట్ చేసుకోవాలి, తీసుకోవడానికైనా మనం కౌంట్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు డూ దట్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ అ వేరియబుల్ కాల్డ్ ఐ. నా ప్రోగ్రామ్ మోటో ఏంటి, ఆ ఎలిమెంట్స్ ఏవైతే మీరు స్టోర్ చేస్తున్నారో అరేలో ఆ ఎలిమెంట్స్ని నేను సమ్ చేసి ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇనీషియల్గా నేను ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేయనప్పుడు, ప్రతి ఎలిమెంట్ని నేను యాడ్ చేయనప్పుడు నా సమ్ అనేది 0 ఉంటుంది. సమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకొని అందులో నేను 0ని ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ సెకండ్ లైన్లో వచ్చేటప్పటికి నేను ఒక అరేని డిక్లేర్ చేశానండి. ఇప్పుడు మనం అరేని డిక్లేర్ చేసుకున్నాం కదా, అరే అనేది ఇలా ఉంది. ఈ అరేలో వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే 1 2 3 4 5 అండ్ వీటి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 అండ్ 4. సో ఇక్కడ మన అరే అనేది ఇలా స్టోర్ అయ్యింది ఈ లైన్తో. హోప్ఫుల్ యూ అండర్స్టూడ్ అండి. ద ఎలిమెంట్స్ ఇన్ అరే ఆర్, నేను ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 5. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ట్రూ. ఐ గెట్ ఇన్ టు యువర్ ఫర్ లూప్. ఇందులో ఏ ఆఫ్ 0లో ఉన్నదాన్ని ప్రింట్ చేయమంటున్నాను. అండ్ దెన్ ఏ ఆఫ్ ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అవుతుందండి, అప్పుడు 1 అవుతుంది. 1 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తాను, ఏ ఆఫ్ 1 పొజిషన్లో ఏముందో అది ప్రింట్ చేయమని చెప్తాను. అలాగే ఇప్పుడు 2 అవుతుంది. 2 అయిన తర్వాత 2 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లోపలికి వస్తాను, ఏ ఆఫ్ 2లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేయమంటారు, దట్ ఈస్ 3. అగైన్ ఇట్ విల్ బికమ్ 3 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లోపలికి వచ్చిన తర్వాత ఏ ఆఫ్ 3ని ప్రింట్ చేయమంటున్నారు. 3లో ఏముంది, 4 will be printed. Again it will be incremented, that will become 4 less than 5, yes it is true. మళ్ళీ లోపలికి వస్తారు, ఏ ఆఫ్ 4లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేయమని చెప్తున్నారు. అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అవుతుందో, 5 లెస్ దెన్ 5 అండి, కాదు కదా, అంటే మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ మనకు ప్రింట్ అవుతాయి. ఇక్కడి వరకు మనం ప్రింటింగ్ చేసామంటే ఇక్కడ నుంచి చూడండి, ఇవి ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయ్యాయి, అరేలో స్టోర్ అయ్యాయి. అండ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి గుర్తుకున్నాయి కదా, ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అండ్ 4 దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కోడ్లో వీటిని యాడ్ చేసి, ఎలిమెంట్స్ని యాడ్ చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడానికి ట్రై చేశాను. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఓకే, 0 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. దెన్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. సమ్ ఇస్ ఈక్వల్ టు, సమ్లో ఆల్రెడీ మీరు ఇనిషియలైజ్ ఏం చేశారు, 0 ప్లస్ ఏ ఆఫ్ 0, ఐ వాల్యూ ఏంటంటే 0th పొజిషన్లో ఏముంది, 1. 0 ప్లస్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. ఆ 1ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు సమ్లో స్టోర్ చేస్తున్నారు. అంటే సమ్లో వాల్యూ ఎంత ఉందండి, ఇప్పుడు 0 నుంచి ఇది 1 అయింది. మీ అరే ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి, 1 2 3 4 అండ్ 5. ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి 0 1 2 3 4 అనేది ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో సమ్లో ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు ఏమైంది, 1 అయింది. ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఐ ప్లస్ ప్లస్ చేస్తామండి, దట్ విల్ బికమ్ 1 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తారు, ఆల్రెడీ సమ్లో 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు సమ్లో 1 ఉంది కాబట్టి సమ్ ప్లస్ ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1 పొజిషన్లో ఏముంది, 2. అంటే 1 ప్లస్ 2 చేస్తారు. 1 ప్లస్ 2 చేస్తే మనకు 3 వస్తుంది కదా, ఆ 3ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తారు, సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తారు. ఆబ్వియస్గా మనకి ఇప్పుడు సమ్లో ఏముంది, 3 అనేది ఉంది. సో ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, దట్ విల్ బికమ్ 2 లెస్ దెన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తారు, ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ దట్ ఈస్ 3 ప్లస్ ఏ ఆఫ్ 2లో ఏముంది, 3 ఉంది.
అంటే మనం ఇంతకుముందు 1+2 చేసామంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది మన అరేలో 3 అనేది ఉంది, అంటే ఈ పొజిషన్ వరకు మనం తీసుకుంటున్నాం. సో 3 + 3 6 అవుతుంది కదా. ఆ 6ని మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, మళ్ళీ సమ్లో స్టోర్ చేస్తున్నారు. ఆబ్వియస్గా మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది సమ్లో ఏముంటుంది అంటే 6 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ I++ చేస్తారు, దట్ విల్ బికమ్ 3. 3 < 5 అండి, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తారు, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆల్రెడీ 6 ఉంది ప్లస్ a of I, దట్ ఈస్ a of 3, అంటే ఈ 4ని యాడ్ చేయమంటున్నారు. 6 + 4 దట్ విల్ బికమ్ 10. ఈ 10ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, సమ్లో స్టోర్ చేస్తున్నారు. అంటే సమ్ వాల్యూ ఎంత అంటే 10 ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తారు. ఫర్ దిస్ టైమ్ ఇట్ విల్ బికమ్ 4. 4 < 5 అండి, కరెక్టే, ఓకే, కండిషన్ కరెక్ట్. మళ్ళీ లోపలికి వస్తాను, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ వాట్ 10. 10 ప్లస్ a of 4, a of 4 పొజిషన్లో ఏముంది 5. సో ఆ 5ని యాడ్ చేస్తారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. 15ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, సమ్లో స్టోర్ చేస్తున్నాడు. సో ఫైనల్గా మనకు సమ్ అనేది ఎంత వచ్చింది, 15. నౌ అగైన్ యూ పీపుల్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ I, దట్ విల్ బికమ్ 5. 5 < 5 అండి, కాదు కదా. సో మళ్ళీ లోపులోకి ఎంటర్ అవ్వడానికి మనకు ఛాన్స్ లేదు. సో ఆల్రెడీ సమ్ ఎంత అయింది, 15. ఈ లూప్ నుంచి మీరు బయటకు వస్తారు ఎప్పుడైతే ఇది 5 అవుతుందో అప్పుడు. మీరు ఇక్కడ ఏం చేయమంటున్నారు, printf the sum of elements in array is percentile d which is stored in sum. సమ్లో ఏం స్టోర్ అయిందండి, 15. సో ఆబ్వియస్గా మీకు ఫస్ట్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది ఈ అవుట్పుట్ అనేది, యాజ్ వెల్ యాజ్ ఆ సమ్ని ఆ ఎలిమెంట్స్ని సమ్ చేసినప్పుడు ఎంత రిజల్ట్ వస్తుందో దాన్ని ప్రింట్ చేస్తుంది. సో ఇది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. దీన్ని మనం ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ ఆన్లైన్ కంపైలర్లో కనుక మనం చూసినట్టయితే యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ అరే అనే ప్రోగ్రామ్ని నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశానండి. నేను ఇక్కడ స్క్రోల్ చేశాను చూడండి. సో ఆబ్వియస్గా ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేసి. ఓకే, జస్ట్ ఐ విల్ రన్ అండి. నేను ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం లైన్ బై లైన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్. జస్ట్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో మీరు చూడండి హలో వరల్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఐ విల్ రన్ అండ్ సీ ద అవుట్పుట్. సో ఇక్కడ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదండి. ద ఎలిమెంట్స్ ఇన్ అరే ఆర్ 1 2 3 4. ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్, సో ఇక్కడ హారిజాంటల్ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకు ఎలిమెంట్స్ సమ్ అనేది కనిపిస్తుంది. 1 2 3 4 5ని యాడ్ చేస్తే మనకు 15 వస్తుంది. సో ఇలా మీరు ఏం చేస్తారు అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసి ప్రింట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ చెప్పడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఎలిమెంట్స్ని స్టోర్ చేయడమే కాదు, ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడమే కాదు అరేలో, ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్తో మీరు వర్క్ కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, అరే 1 డైమెన్షనల్ అరే గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ విల్ గో ఫర్ వన్ మోర్ వీడియో ఆన్ టు ఇట్. ఒకవేళ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.